మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతోని వాళ్ళ కష్టాలు తప్పినాయి. మహిళల అభివృద్ధిలో ఆర్టీసీ బస్సు కంటే స్పీడ్గా పోతున్నారనే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, అటు ఆంధ్రాల కూటమి సర్కారు చెప్తున్నది. ఉచిత పథకాలు ప్రజలకు మస్తు ఆసరైతున్నాయని సర్కారులు ఒక్కతీరుగా చెప్తుంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు అట్లా కాదని అంటున్నాడు. మరి గట్లెట్లనో సారునే అడుగుదాం పాన్రి. సారు చెప్పేది కూడా వాజిబే. అమ్మలక్కలు ఏమన్నా అడిగిర్రా బస్సు ప్రయాణం ఉచితం కావాలని? అయినా ఆంధ్రాల మీ వాళ్ళే ఏలువాడిలో ఉన్నారు కదా, మీరు గిట్లా మాట్లాడితే ఊకుంటారా? బగ్గున బగబగమని నిప్పులు జరగరా సారు? అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా ఫ్రీగా వస్తుంది, అదేం పోయింది పోయేది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం పుచ్చుకోవడం ప్రభుత్వం మొదలాడు కాదు. భయంకరమైన సంఖ్య. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి ఏం వెళ్ళాలి. సారు అన్ని జగమెరిగిన సత్యాలే చెప్తున్నాడు. పేదోళ్లకు ఉచిత విద్య వైద్యం అంటే మన తాను అయ్యే పనులు కావు సారు. సర్కార్లున్నోళ్లే వాటిని నడుపుతారాయే. అవన్నీ ఉద్దరగా ఇస్తే పెద్ద పెద్దోళ్ళు ఏం కావాలి, ఏం కథ? అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ చేతికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నో, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికి వచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఆంధ్ర సర్కారు మాట అయినుంటే మంచిగుండు. ఆమ్దానిలో వెనుకబడ్డ ఆంధ్ర గల్లా పెట్టే నిండేది. ఉచితాలు అనుచితాలనే ముచ్చట సర్కార్లు ఎప్పుడు పసిగడతాయో చూడాలే గాని ఆఖరణ మీరు శాస్త్రం చెప్పకుంటే ఎట్లా సారు? జర అందుకోండి మరి. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నడపకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చి కావాలంటారు. ఉచితంగా వస్తుంది వాళ్ళ గురించి.